హార్ట్ టు హార్ట్. నువ్వు ఒక 15 డేస్ లేదా 20 డేస్ లేదా 40 డేస్ వరకు నీ నో ఫ్యాబ్ స్ట్రీక్ని బిల్డ్ చేసావు. కానీ ఒకరోజు నీకు అర్జ్ వచ్చింది, ఒక 2 to 3 minutes రిలాప్స్ అయ్యావు. అప్పుడు నీ మెంటల్ స్టేట్ ఏంటి? నీ చెస్ట్ హెవీ అయింది, మైండ్లో ఒక వాయిస్, నేను ఫెయిల్యూర్, ఎందుకు ఇంకా ట్రై చేయాలి అనుకుంటావా? ఈ ఎగ్జాక్ట్ ఫీలింగ్ 90% నో ఫ్యాబ్ గైస్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. చాలా మంది ఈ మూమెంట్లో ఫుల్గా క్విట్ చేసేస్తారు. మంత్స్ పాస్ అయిపోతాయి, లైఫ్లో సేమ్ అదే ఓల్డ్ లూప్లో బతికేస్తూ ఉంటారు. కానీ నేను క్లియర్గా చెప్పేది ఏంటి అని అంటే, రిలాప్స్ అంటే ఎండ్ ఆఫ్ ద వరల్డ్ కాదు, ఇది జస్ట్ పార్ట్ ఆఫ్ ద జర్నీ. వీడియోలో నేను సైంటిఫికల్గా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. రిలాప్స్ ఎందుకు వస్తుంది, బ్రెయిన్లో ఏం జరుగుతుంది, అండ్ మెయిన్లీ 5 minutesలో ఫుల్గా రీస్టార్ట్ చేసే ఒక నెవర్ క్విట్ ఫార్ములా అప్లై చేస్తే నీ రిలాప్స్ కూడా ఒక బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అవుతుంది. స్ట్రీక్ పర్మనెంట్గా బిల్డ్ అవుతుంది. ఎనర్జీ, ఫోకస్, మెంటల్ స్టెబిలిటీ, డెసిజన్స్, అట్రాక్షన్స్, ఎవ్రీథింగ్ లెవెల్ అప్ అవుతుంది. నెక్స్ట్ 10 minutesలో రియల్ సైన్స్, రియల్ స్టోరీస్, ప్రాక్టికల్ టిప్స్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకు బ్రో, వీడియోని నో ఫ్యాబ్ జర్నీని లిటరలీ సేవ్ చేస్తుంది. రెడీయా? డీప్గా డైవ్ చేద్దాం. ఫస్ట్ థింగ్ క్లియర్గా లాక్ చేయాలి. రిలాప్స్ అంటే ఒక స్మాల్ మిస్టేక్ ఆర్ వీక్నెస్ కాదు. ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ పర్సన్స్ హూ ట్రైస్ టు డూ నో ఫ్యాబ్ ఫేస్ చేస్తారు. స్టడీస్ అండ్ రియల్ కమ్యూనిటీస్లో చూస్తే 30 to 60 డేస్లో 80 to 90% పీపుల్ రిలాప్స్ అవుతారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, చాలా మంది రిలాప్స్ అయ్యాక జర్నీకే ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. ఏమీ చేయలేను అని చెప్పి క్విట్ చేసేస్తారు. రిజల్ట్, లైఫ్లో సేమ్ ఓల్డ్ లో ఎనర్జీ, బ్యాడ్ డెసిషన్స్ లూప్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ వీడియో పర్పస్ ఏంటి? రిలాప్స్ ని ఎనిమీలా చూడకు, ఇది నీ బ్రెయిన్ రివైరింగ్ ప్రాసెస్ లో ఒక చిన్న రోడ్ బ్లాక్ మాత్రమే. ఇప్పుడు నేను ఫుల్ డెప్త్ లో 4 మెయిన్ పార్ట్స్ కవర్ చేస్తా. రిలాప్స్ ఎగ్జాక్ట్ సైన్స్, అసలు బ్రెయిన్ లో ఏం జరుగుతుంది. రిలాప్స్ అయిన 5 minutes లో రీస్టార్ట్ ఫార్ములా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్యూచర్ లో 90% రిలాప్సెస్ ని ప్రివెంట్ చేసే నో హ్యాబిట్స్, రియల్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ నువ్వు కూడా ఇలా చేయగలవు. ఈ వీడియో ఎండ్కి వచ్చేసరికి నువ్వు రిలాప్స్ వచ్చినా కూడా పవర్ఫుల్ స్మైల్ తో రీస్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తావు. ఇప్పుడు సైన్స్ గురించి డీప్ గా చూద్దాం బ్రో. ఇది ఇంపార్టెంట్ బికాస్ రీజన్ తెలిస్తే కంట్రోల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. నీ బ్రెయిన్ లో ఉంది ఒక కెమికల్ కాల్డ్ డోపమైన్. ఇది ప్లెజర్ అండ్ మోటివేషన్ హార్మోన్. పాన్ ఆర్ ఫ్యాపింగ్ టైంలో డోపమైన్ సడన్ గా హ్యూజ్ గా స్పైక్ అవుతుంది. సూపర్ హై ప్లెజర్ ఫీల్ అవుతావు. బ్రెయిన్ అలవాటు పడిపోయింది ఈ సూపర్ క్విక్ డోపమైన్ కి. నోఫాబ్ స్టార్ట్ చేసిన తర్వాత 7 to 14 డేస్ టైంలో నీ బ్రెయిన్ హే నాకు ఓల్డ్ క్విక్ ప్లెజర్ ఇవ్వడం లేదు అని రియాక్ట్ అవుతుంది. అదే స్ట్రాంగ్ అర్జెస్ క్రియేట్ చేస్తుంది. ఫ్లాట్ లైన్ ఫేజ్ ఆర్ పీక్ అర్జ్ స్టేజ్. ఈ టైంలో బ్రెయిన్ లిటరలీ రీవైరింగ్ అవుతుంది. ఓల్డ్ న్యూరల్ పాత్వేస్ బ్రేక్ అయ్యి కొత్త స్ట్రాంగ్ న్యూరల్ పాత్వేస్ తయారవుతాయి. ఈ ప్రాసెస్ ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఈ అర్జెస్ ని డీప్ గా ట్రిగ్గర్ చేసేది ఏంటో తెలుసా? లేట్ నైట్ మొబైల్ స్క్రోలింగ్ అంటే ఒక డోపమైన్ లూప్. స్ట్రెస్, లోన్లీనెస్, బోర్డ్ బ్రెయిన్ ని ఓల్డ్ లూప్ లోకి పట్టుకెళ్ళిపోతాయి. వన్ లాస్ట్ టైం అని జస్టిఫై చేస్తుంది. ఇది నీ బ్రెయిన్ ట్రిక్. స్లీప్ తక్కువ అవుతుంది, ఎక్సర్సైజ్ కూడా తక్కువ అవుతుంది, నీ డోపమైన్ కూడా లో అవుతుంది. రిజల్ట్ ఏంటి? బ్రెయిన్ ఓల్డ్ పాత్ లో మళ్ళీ వెళ్ళిపోతుంది. గుడ్ న్యూస్ ఏంటంటే, రిలాప్స్ ఒక్కసారి అయితే అది పర్మనెంట్ డ్యామేజ్ అస్సలు కాదు. బ్రెయిన్ 60 to 90 డేస్ కన్సిస్టెంట్ ఎఫర్ట్ తో న్యూరల్ పాత్వేస్ ని బిల్డ్ చేస్తుంది. టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఇది న్యాచురల్ గా వస్తుంది. రిలాప్స్ అంటే జస్ట్ స్మాల్ టెస్ట్ మాత్రమే, నాట్ అ ఫెయిల్యూర్. ఇప్పుడు ద బిగ్గెస్ట్ వెపన్, 5 minute నెవర్ క్విట్ ఫార్ములా. రిలీజ్ అయిన ఎగ్జాక్ట్ 5 minutes లో దీన్ని అప్లై చేయి. సైన్స్ బ్యాక్డ్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ దీన్ని యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ మినిట్, యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్గివ్ యువర్ సెల్ఫ్. ఫోన్ పక్కన పెట్టేసి మిర్రర్ ముందు నిల్చో. గట్టిగా 3 సార్లు చెప్పు, నేను మనిషిని, మిస్టేక్ అయింది కానీ క్విట్ చేయలేదు, నువ్వు స్ట్రాంగ్. ఇలా చేయడం వల్ల సెల్ఫ్ బ్లేమ్ స్టాప్ అయిపోతుంది. నువ్వు షేమ్గా ఫీల్ అయ్యావంటే డోపమైన్ ఇంకా క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఫర్గివ్నెస్ తో బ్రెయిన్ ని కామ్ చేయాలి. సెకండ్ మినిట్, ఫిజికల్ షాక్. 60 seconds కోల్డ్ షవర్ తీసుకో, లేకపోతే 25 పుషప్స్ చేయి, లేకపోతే 10 squats చేయి. బాడీ టెంపరేచర్ చేంజ్ అయ్యి నర్వస్ సిస్టమ్ రీసెట్ అవుతుంది. న్యాచురల్ ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి డోపమైన్ స్టేబుల్ అవుతుంది. 2 నిమిషాల్లో అర్జ్ 80 to 90% డ్రాప్ అవుతుంది. థర్డ్ మినిట్, స్మార్ట్ స్ట్రీక్ రీసెట్. మెంటల్గా ఆర్ ఫిజికల్గా ఒక జర్నల్ రాయి, జర్నీ ఆఫ్ న్యూ పవర్ఫుల్ స్ట్రీక్ అని. రియల్ సక్సెస్ అంటే పర్ఫెక్ట్ స్ట్రీక్ కాదు, కన్సిస్టెన్సీ ప్లస్ క్విక్ రికవరీ. ఈ మైండ్ సెట్తో బ్రెయిన్ ప్రెషర్ తక్కువ అవుతుంది. నెట్ 4, ట్రిగర్ డీప్ అనాలిసిస్. నోట్స్ యాప్ ఓపెన్ చేసి రాయి. ఈ అర్జ్ అసలు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏ టైంలో వచ్చింది, నీ మూడ్ ఏంటి,
ట్రిగ్గర్ సీన్ ఏంటి, ఇలా చేయడం వల్ల ఫ్యూచర్లో సేమ్ మిస్టేక్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ప్యాటర్న్ ని రికగ్నైజ్ చేస్తా. 1 ఇమీడియట్ యాక్షన్ లో 60 minutes ప్లాన్ చేయి. జిమ్, వాక్ ఆర్ బుక్ రీడింగ్. బ్రెయిన్ ఐడిల్ గా ఉండకుండా యాక్షన్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మొమెంటం బిల్డ్ అవుతుంది. 5 minutes మ్యాజిక్ ఏంటి, రిలాప్స్ ని ఒక లెసన్ లా మారుస్తుంది. బ్రెయిన్ న్యూ పాత్వేస్ ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఇప్పుడు ఫ్యూచర్ లో 90% రిలాప్స్ ని ప్రివెంట్ చేయడం ఎలా? ఈ స్టార్ట్ చేసిన తర్వాత పర్మనెంట్ ప్రొటెక్షన్ కావాలి అని అంటే 5 హ్యాబిట్స్ ని నువ్వు ఫాలో చేయాలి. ఫోన్ ఎన్వైరన్మెంట్ చేంజ్. ఈవినింగ్ 8 PM తర్వాత నోటిఫికేషన్స్ అన్ని నీ ఫోన్ లో బ్లాక్ అయిపోవాలి. ఆన్లో పెట్టడం లేదా బ్లూ లైట్ ని కంప్లీట్ గా బ్లాక్ చేయడం. డోపమైన్ న్యాచురల్ రిసోర్సెస్. జిమ్ ప్లస్ మార్నింగ్ 15 minutes సన్లైట్. ఇలా చేస్తే టెస్టోస్టెరాన్ అండ్ డోపమైన్ బ్యాలెన్స్ అవుతాయి. వన్ బెస్ట్ ఫ్రెండ్కి డైలీ రిపోర్ట్ ఆర్ నోట్స్లో నీ డైలీ రిపోర్ట్ని ఫీడ్ చేస్తూ ఉండాలి. సోషల్ ప్రెషర్ని బ్రెయిన్ని స్ట్రాంగ్ చేస్తుంది. అర్జ్ సర్ఫింగ్ టెక్నిక్ వచ్చినప్పుడు దాన్ని ఏమి డిస్టర్బ్ చేయకుండా ఒక 15 minutes అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉండడం. అర్జ్ని అబ్జర్వ్ చేస్తే అర్జ్ కంప్లీట్గా డిక్రీజ్ అయిపోతుంది. సైన్స్లో దీన్ని డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటారు. డైలీ జర్నల్ అండ్ గ్రాటిట్యూడ్. ఈరోజు ఏం విన్నాయను, రేపు ప్లాన్ ఏంటి, అది థ్యాంక్ యూ చెప్పి ఒక గ్రాటిట్యూడ్తో ఉండడం. ఇలా చేస్తే బ్రెయిన్ పాజిటివ్గా రీవైర్ అవుతుంది. నోఫాబ్ కమ్యూనిటీస్లో ఈ 5 minute ఫార్ములాని చాలా మంది అప్లై చేశారు. సో ఇది నేను తెలుసుకున్నాక మీకు కూడా చెప్పాలి అని అనిపించింది. చాలా మంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేశారు. అతను 45 daysలో 9 times రిలాప్స్ అయ్యాడంట. కానీ ఈ 5 minute ఫార్ములా వాడిన తర్వాత తను 187 days వరకు స్ట్రీక్ని కంటిన్యూ చేశాడంట. ఇలా చేస్తే మీరు కూడా మీ స్ట్రీక్ లెవెల్ని ఇంకా పెంచుకోవచ్చు. రిలాప్స్ అనేది నార్మల్, కానీ క్విక్ రీస్టార్ట్ చేస్తే నువ్వు అన్బీటబుల్ అవుతావు. కన్సిస్టెన్సీ బీట్స్ పర్ఫెక్షన్ ఎవ్రీ సింగిల్ టైం. ఈ ఫార్ములా ట్రై చేయి. రిలాప్స్ వచ్చిన కమెంట్స్లో రీస్టార్ట్ డన్ బ్రో అని చెప్పి ఒక చిన్న కమెంట్ చేయి. లైక్ చేయి, షేర్ చేయి టు ద ఫ్రెండ్స్ హు ఆర్ స్ట్రగ్లింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ డీప్ నో ఫ్యాబ్ వీడియోస్. స్ట్రీక్ని 90 days దాకా కంటిన్యూ చేయి. తర్వాత నువ్వే వచ్చి థ్యాంక్ యూ చెప్తావు. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. యు గాట్ దిస్. బాయ్. Let's meet in the next video. You got this. Bye. Let's meet in the next video. You got this. Bye.